నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి సేద్యంతోనే రైతులకు భూమికి ప్రయోజనమన్న సీఎం చంద్రబాబు. రసాయనాలతో భూమిని విషతుల్యం చేయొద్దని సూచన. పాలకొల్లు నియోజకవర్గంలో 2 ఏళ్లలో 980 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్న మంత్రి నిమ్మల. అన్నదాతలకు మేలు జరిగే పనులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడి. అన్నదాత సుఖీభవ పథకాన్ని చంద్ర దుఃఖీభవగా మార్చేశారు. కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి విడుదల రజని. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాలను మసిలి స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ. ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రకృతి సేద్యంతోనే రైతులకు భూమికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని, ఇది భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆరోగ్యకరమైన బహుమతిని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ స్వచ్ఛంద్ర స్వర్ణంద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల కన్నతల్లి లాంటి భూమి విషతుల్యంగా మారుతోందని, ఇది ప్రజారోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మన ఉత్పత్తుల నాణ్యతపై ప్రభావం చూపుతోందని, అందుకే ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. 3 మంచి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఒకటి, మీరు చూస్తే శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగాలో ఉదయమే ఉండవల్లి కేవ్స్ లో ప్రారంభించి సాయం చేసే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నా జీవితంలో దీనికంటే ఆనందమైన రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 కార్యక్రమాలు చూస్తే ఇది ఒక చరిత్ర. మనం ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. ఈ 2 బాగుంటే ఆనందం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి మళ్ళీ మీ కష్టాలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పీఎం కిసాన్ కూడా ఈరోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభవ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈరోజే వేశాం. 2 కలిపి ఈరోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 2 కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, 2 కలిపి 3,125 కోట్లు. ఈరోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే బటన్ నొక్కాం, 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి. పడ్డాయని వాళ్ళందరూ 1 నిమిషంలో చూపించాలి. చాలా సంతోషం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తామన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి
మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. గడిచిన ప్రభుత్వం విధ్వంసం, అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు చూస్తే 12,500 ఇస్తామని 7,500 చేతులు దులుపుకున్నారు. నేను ఒకే మాట చెప్పాను, రెండు ప్రభుత్వాలు కలిసి అన్నదాతలకు మేలు జరిగే పనులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కొంతేరులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-2027 తొలి విడత పెట్టుబడి సాయం పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. నియోజకవర్గంలో 14,458 రైతులకు 9.40 కోట్ల చెక్కును అందజేశారు. నియోజకవర్గంలో 2 ఏళ్లలో 980 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకుడిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ప్రభుత్వం ప్రారంభమైనటువంటి పరిస్థితి. రైతు పక్షపాతిగా వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, రైతుల్ని రక్షించుకోవాలనేటువంటి విధానాలతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం. ఆ రోజు 6 గాలం మనం కష్టపడి, పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి మనం పంట పండించి ఆ పండినటువంటి పంటను అమ్ముకోవాలంటే వారం రోజులు 10 రోజులు ధాన్యం మిల్లుల దగ్గర పడి గాపులు కాచి 2-3 కిలోమీటర్ల పొడవున ఆ యొక్క క్యూ మాదిరిగా లారీలు ట్రాక్టర్లు ఉండిపోయినటువంటి స్థితి. ఆ ట్రాక్టర్లు టైర్లు ఎక్కడ పగిలిపోతాయని జాకీలు పెట్టుకుని ఆ ట్రాక్టర్ల దగ్గరే ఆ రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు, డ్రైవర్లు అన్నం లేక చలిలోను ఎండలోను మగ్గిపోయినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. ఆ రోజు ప్రత్యక్షంగా ఎంత దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక పాలన గత 5 సంవత్సరాల్లో జరిగిందో ఇవన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లు ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. అటువంటి రైతు వ్యతిరేక పాలన నుంచి మళ్ళీ ఈరోజు ఒక రైతు పరిపాలన. ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం కూడా అన్నదాత సుఖీభవ ఆ రోజు మనందరం కూడా హామీ ఇచ్చాం. కేంద్రం యొక్క సాయంతో 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతుకు అందజేస్తామని చెప్పాం. ఆ రకంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 46.85 లక్షల మంది రైతులకు ఈ రోజు 315 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్ లో వేస్తున్నటువంటి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా ముందుగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే మన పాలకొల్లు నియోజకవర్గంలో కనుక మనందరం కూడా చూసినట్లయితే పాలకొల్లు మండలం, యలమంచిలి మండలం, పోడూరు మండలం నుండి 8 గ్రామాలు కలిపి మన నియోజకవర్గంలో 14,458 మంది రైతులు ఈ అన్నదాత ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ రోజు ఈ విడతలో 9.42 కోట్ల రూపాయలు ఈ రోజు మన నియోజకవర్గంలో రైతులకి ఆ పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ అందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల సభలో చంద్రబాబు రైతులకు అంతా తానే చేసినట్టు మరోసారి అబద్దాలు వల్లెవేశారని, ఆయనకు రైతులపై అంత ప్రేమ ఉంటే సూపర్ 6 హామీ మేరకు కేంద్రంతో కలిపి 26,000 రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి విడుదల రజనీ సూటిగా ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకం తొలి ఏడాది డబ్బులు పూర్తిగా ఎగ్గొట్టారని, 2వ ఏడాది నుంచి 20,000 మాత్రమే ఇస్తున్నారని, ఈ లెక్కన వారికి బాకీ పడ్డ 32,000 ఎప్పుడు ఇస్తారని విడుదల రజనీ నిలదీశారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కాస్త చంద్ర దుఃఖీభవగా కూటమి సర్కార్ మార్చేస్తుందని విడుదల రజనీ మండిపడ్డారు. వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలి, రైతు రాజుగా ఉండాలి, రైతే రాజు అని చెప్పి అంటే ఒక 1000 పెంచి 5 సంవత్సరాలు 67,500 చొప్పున రైతన్నల అకౌంట్ లోకి జమ చేసినటువంటి పరిస్థితులు గత జగనన్న పాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూశారు. రైతులందరికీ కూడా ఇవి అందినాయి, ఇది వాస్తవం. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున
మీరు ఒక 7 లక్షలు కోత పెట్టి పైగా మీరు మాట్లాడుతా ఉన్నారు. మరి ఈ రోజు మీరు పల్నాడులో మాట్లాడుతా ఉన్నారు. ఇదే పల్నాడు జిల్లా గురించి మనం ఒకసారి చూద్దాం. ఇదే పల్నాడు జిల్లాలో మనం చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరానికి 2,80,181 మందికి రైతు భరోసా కింద వీళ్ళందరికీ కూడా నగదు జమ చేయడం జరిగింది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో ఈ రోజు ఇదే జిల్లాలో ఇక్కడ నుంచే మీరు మాట్లాడారు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ రోజున మీరు చూసినట్టయితే 2,40,530 మందికి అందుతుందని చెప్పి అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,80,000 పైగా ఇస్తే మీరు 2,40,000 పైగా ఇస్తున్నారని చెప్తా ఉన్నారు. అంటే 40,000 ఇదే పల్నాడు జిల్లాలో ఈ రోజు మీరు వచ్చిపోయినటువంటి జిల్లాలో కోత పెట్టారు. అంటే ఒక్కసారి ద్వారా ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ముఖ్యంగా రైతులకు చెప్తా ఉన్నాము, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి రైతన్న ఆలోచించాలి. ఒక జిల్లాలో 40,000 తగ్గినాయి అంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలో 40,000 చొప్పున సగటును తీసుకుంటే ఎన్ని లక్షలు తగ్గుంటే ఒకసారి ఆలోచన చేయండి. 7 లక్షలకు పైగా కూడా ఈ రోజు తగ్గించిస్తా ఉన్నారు. ఈ లెక్కను చూస్తే కూడా ఇంకెక్కువ ఉంది. కాబట్టి ఈ విధంగా రైతును మోసం చేసుకుంటూ మరి మీరిచ్చినటువంటి హామీ మీద మీరు నిలబడకుండా పైగా మీరు స్పష్టంగా చెప్పారు, మీ మేనిఫెస్టోలో మీ మాటల్లో చెప్పారు. ఈరోజు మాట తప్పి ఈరోజు రైతుల్ని మోసం చేసుకుంటూ మరి మీరు రైతులకి ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అని చెప్పి ఈ రోజు మాటల్లో ఊదరగొట్టడం అంటే రైతుల బాధలు మీకు ఎక్కట్లేదని మీ ప్రభుత్వానికి పట్టవని మరొకసారి స్పష్టమవుతుందని తెలియజేస్తున్నాను. ఇంకా ఎలా అంటే మనం చూసినట్టయితే ఒకటే ఇది గుర్తొస్తా ఉంది. సున్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడం అంటే బహుశా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమేమో. అలాంటి పరిస్థితులు మరి ఈ రోజు రాష్ట్రం నెలకొన్నాయి. ముందు కూడా మనం చూసాము 2014లో ఏమని మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు? అప్పుడు ఏమన్నారు? సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా? ఏదో ఎన్నికల మూమెంట్ లో మళ్ళా 2019 ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఏదో అరాకొర ఏదో మమ అనిపించుకోవడానికి హడావిడిగా ఏదో ఆ టైంలో ఎన్నికల మూమెంట్ లో ఏదో ఇచ్చేశారు తప్పితే ఏ రోజున కూడా రైతుల పట్ల గాని రైతులకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి గాని చంద్రబాబు నాయుడు గారికి లేదు, వస్తదని కూడా మేము భావించట్లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అటువంటి మహానుభావుడు మాటలు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఎవరు కూడా మర్చిపోలేదండి. మీరు రైతుల్ని ఆదుకుంటాను, రైతులకు నేను భరోసాగా ఉంటాను, నేను భరోసా తీసుకుంటాను రైతులను అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటే మీ మాటలు కూడా ఎవ్వరు రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. అందుకే ఎక్కడ ఎవరిని చూసినా ఏ రంగంలో వారిని చూసినా కూడా అందరినీ వరుసగా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మోసం చేస్తూనే వస్తున్నారు. విద్యార్థులకు కోతలే, రైతులకు కోతలే, మహిళలకు కూడా ఏం చెప్పారు? మహిళలకు కూడా కోతలే. ఎందుకంటే ఆడబిడ్డలకు బ్యాంకులో బంగారం ఉంటే ఏమన్నాడైనా అంతా కూడా విడిపించి మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పారు. ఏమున్నాయి? ఈరోజు చూస్తే ప్రతి ఒక్క రంగాన్ని మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్క రంగానికి మోసము, ప్రతి ఒక్క రంగంలో కోతలే. ఆరోగ్య రంగంలో కోతలే, విద్యార్థులు కోతలే, మన రైతులకు సంబంధించి కోతలే, అన్నిట్లో కూడా కోతలు పెడుతూ మరి ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడితే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక దీంతో మీరు ముందుకు వెళ్ళటము మనం చూస్తా ఉన్నాము. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ రైతన్నని అడిగినా కూడా వాళ్ళ బాధలు అనేది కూడా ఇక చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.